हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या साम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थस्य ब्रह्मानन्दं परमसुखदं केवलम् ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यम् विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतम् सद्गुरुं तं नमामि। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। पूर्णमदः पूर्णमिदं
నశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. తత్సత్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎక్కడున్నామా మనం? 34వ పేజీలో చివరి పారాగ్రాఫ్. 33 34 అండి. 34 చివరి పారాగ్రాఫ్. ఎవరు చదువుతున్నారో చదవండి. నన్ను చదవమంటారా గురుగారు? ఎవరో ఒకరు చదవండి. శ్రీ గురుభ్యో నమః. హిరణ్య గర్భునిచే సృజింపబడిన విరాట్ రూప పురుషుని శాస్త్రము అగ్ని రూపమున వర్ణించుచున్నది. గర్భిణీ స్త్రీలు తమ గర్భమునందున్న శిశువును ఎటువంటి అపాయము కలుగకుండుటకై శుచియైన ఆహారము తీసుకొని కాపాడుచున్నారో అటులనే అధియజ్ఞుడగు విరాట్ రూప అగ్నినిపై అగ్నిని పై అరణి క్రింది అరణి అను 2 అరణులయందు కరణి అని అరణులయందు అరణి అను 2 అరుణులయందు ఋత్విక్కులు కాపాడుచున్నారు. అధ్యాత్ముడగు జఠరాగ్నిని యోగులు మిత్తాహారముచే కాపాడుచున్నారు. అట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. విరాట్ రూపముననున్న ఈ అగ్నియు పరబ్రహ్మమే. ఇదియే నీవడిగిన తత్వము. ఇప్పుడు హిరణ్య గర్భతత్వాన్ని గురించి వివరించబడుకుంటున్నాడు. సాధకులందరూ ఈ హిరణ్య గర్భతత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 8 తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవతనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ
విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ 8 తనువుల సమాహారమైనటువంటి నేను విశ్వడుగా ప్రారంభించి విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నారు. మరల విరాట్ పురుషుని దగ్గర నుంచి పరమాత్మ స్థితి వరకు పరిణామం. ఈ పరిణామం అంతా కూడా పిండాండ బ్రహ్మాండ పంచీకరణలయందు స్పష్టంగా బోధించబడుతూ ఉంది. జాగ్రత్త సాక్షి అయినటువంటి విశ్వడు, స్వప్న సాక్షి అయినటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి అయినటువంటి ప్రాజ్ఞుడు, తురీయ సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. ఇదే ప్రత్యేగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడుగా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడైతే ఉన్నాడు, ఆ అక్షర పురుషుడై విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూల దేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూల దేహ సాక్షి విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి హిరణ్యగర్భుడు, కారణదేహ సాక్షి అవ్యాకృతుడు, మహాకారణదేహ సాక్షి పరమాత్మ. అయితే జీవతనువులలో తురీయ సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహ సాక్షి అయినటువంటి పరమాత్మ అభిన్నుడు. జ్ఞాత కూటస్థుడు అభిన్నుడు, ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నుడు. అయితే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్య గర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితి యందు అనంత విశ్వాన్ని తనలోకి గ్రహించి గర్భిణీ స్త్రీ వలె ఉన్నాడు. అది పోలిక. ఇక్కడ ప్రతి చోట ఒక ఉపమానాన్ని ఉద్దేశించి చెప్పి ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు మొదటి నుంచి. ఈ నడక చాలా ఉత్తమమైనటువంటి నడక అన్నమాట. సిద్ధాంత రీత్యా బోధించినది బోధించినట్లుగా దర్శన రీతిగా గ్రహించగలిగినటువంటి వాడు సత్శిష్యుడు. అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి అందుబాటులోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినప్పుడు ఆ సూచన స్థాయి నుంచి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ. సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్థుడైన వాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తర్వాత అర్థమయ్యేటటువంటి వాడు బౌద్ధికంగా అర్థం చేసుకుని వివరణాత్మకంగా అర్థం చేసుకుని సాధనగా స్వీకరించేటటువంటి వాడు శిష్యుడు. వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధని అందుకోలేనటువంటి వారి కోసం ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారు ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి అర్థం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకొస్తారు. ఉపమాన స్థాయిలో బోధించినప్పుడు అది సర్వులకు అనుసరించేటటువంటి వారందరికీ కూడా వారి వారి జీవితాలలో అనుభవనీయమై ఉన్నటువంటి అంశాన్ని ఉపమానంగా స్వీకరిస్తారు. అంటే అనుభవనీయమైన స్థితిని స్వీకరించడం వలన ఉపమాన పద్ధతి సులభంగా అనుసరించే వారందరికీ అర్థమవుతారు. కాబట్టి ఇలా అనుసరించేవారు శిష్యులు, సత్శిష్యులు 3 రకాలైనటువంటి వారు ఉంటారు. అయితే శిష్యులలో మరలా సాధకులై నిరంతరాయంగా ప్రయత్నం చేసేటటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయాణంలో అలసి విశ్రాంతి తీసుకునేటటువంటి వారు కూడా ఉంటారు.
సత్శిష్యుడు అలా విరమించేవారు ఎవరు ఉండరు. గమ్యం చేరే వరకు వాళ్ళు ఆగరు. వారే సత్శిష్యుడు. ఇక అనుసరించేవారు సాధన అవకాశం ఉన్నప్పుడు చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటారన్నమాట. అవకాశం కుదరలేదండి, సాధ్యం కాలేదండి అనేటటువంటి ఎక్సెప్షనల్ క్లాజెస్, అంటే దాన్ని ఏమంటారు, ఎగ్జామ్షన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవాళ అవకాశం చిక్కలేదండి, లేదంటే ఇవాళ సరిగా కుదరలేదండి, రేపు ప్రయత్నిస్తానండి అని తమోగుణ ధర్మం కలిగినటువంటి వారు అనుసరించేటటువంటి. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్థతను సంపాదించాలి. ఏ పదం గురువాక్యంగా ఉచ్చరించబడితే ఆ పదాన్ని యథాతథంగా గురువు హృదయంలో ఉండి దర్శించేటటువంటి సమర్థత సంపాదించిన వారెవరో వారు సత్శిష్యులు. వారికి వ్యాఖ్యానంతో అవసరం ఉండదు, సూచన చేస్తే చాలు దర్శించగలుగుతారు. ఇక వ్యాఖ్యానంగా బోధగా వివరించి చెబితే తెలుసుకోగలిగినటువంటి వారు కొంతమంది, వీరు మరొక తరగతికి సంబంధించిన సాధకులు, వీరు శిష్యులు. ఇక బోధించినప్పటికీ కూడా గ్రహించలేనటువంటి కొద్దిగా మందబుద్ధి కలిగినటువంటి వారి కొరకు ఉపమానోపమేయ పద్ధతి, దీనిని ఉపమానోపమేయ పద్ధతి అంటారు. అంటే ఉపమేయమైనటువంటి లక్ష్యార్థము, ఉపమానమైనటువంటి వాచ్యార్థము రెండింటి మధ్య గల సామ్యము, పోలిక ద్వారా వివరించి చెప్పబడుతుంది. ఇక్కడ ఉపమానంగా ఏం స్వీకరించారు? గర్భిణీ స్త్రీని స్వీకరించారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఒక మనిషా ఇద్దరు మనుషుల అని విచారణ చేస్తే చూడటానికి ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు కూడా ఉండవచ్చు, లోపల కవల పిల్లలు కూడా ఉండవచ్చు కదా. అలాగే మనిషి చూడడానికి మాత్రం ఒక మనిషి, కానీ అంతర్గతంగా జీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి హిరణ్య గర్భుడు కూడా ఎలా ఉన్నాడు, అందుకనే గర్భస్థము అనేటటువంటి పేరు వాడారనమాట. హిరణ్యము, గర్భస్థము. ఈ సృష్టి అంతా హిరణ్యంతో పోల్చబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ హిరణ్మయ పురుషుడిని గనక దర్శించగలిగినటువంటి వారు, ఈ హిరణ్మయ పురుషుడికి ప్రత్యక్ష సాక్షి ఆదిత్యుడు, సూర్యుడు అనమాట. హిరణ్య గర్భ అని ఆదిత్య నామాలలో ఒక నామం ఉంది. కాబట్టి సవితా సూర్యుడు, ఆ సవితా శక్తిని తన యందు ఉంచుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ సవితా శక్తిని కాంతి రూపంలో ప్రకాశంగా మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ నవగ్రహములు కూడా 9గా విడిపోయి సూర్యుని చుట్టూ భ్రమణము పరిభ్రమణము చేయక ముందు ఇవి సూర్యునిలో అంతర్భాగములుగా ఉన్నాయి. మన భూమి కూడా సూర్యునిలో అంతర్భాగంగానే ఉంది. అలా అంతర్భాగంగా ఉన్నటువంటివన్నీ ఒకానొక సమయంలో అక్షర పురుషుడు నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే నుంచి ప్రణవాక్షరం ఉద్భవించినటువంటి సందర్భంలో ఏకమేవా ద్వితీయం బ్రహ్మగా ఉన్నటువంటి స్థితి నుంచి అహం బ్రహ్మాస్మికి మారగానే అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి స్థితి నుంచి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి మారగానే విచ్ఛిన్నమై 9 భాగములుగా విడిపోయి వాటి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కడి నుంచి అయితే ఏ ఆధార స్థానం నుంచి అయితే పోయినాయో అదే ఆధార స్థానం చుట్టూ పరిభ్రమించడం ప్రారంభమైంది. ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నటువంటి విధానం. ఇలాగే అనంతకోటి బ్రహ్మాండాలు విస్తరించినాయి. ఒక బ్రహ్మాండానికి ఏ సిద్ధాంతం ఉందో అనంతకోటి బ్రహ్మాండాలకు కూడా అదే సిద్ధాంతం. మరలా రేపు విరమించేటప్పుడు కూడా ప్రళయకాలంలో ఎట్లా వచ్చినాయో అట్లాగే విరమిస్తాయి. మరలా అదే ఆధార స్థానమైనటువంటి హిరణ్మయ కోశంలోకి ఇవన్నీ అంశములుగా చేరిపోతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ ఎలా ఉందో అలా ఉన్నాడట హిరణ్య గర్భుడు. అట్లా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ తన గర్భమందున్నటువంటి జీవులను జఠరాగ్ని యొక్క ఆధారముగా పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడ తినేటటువంటి ఆహారం చేతనే లోపల ఉన్నటువంటి శిశువులు
పోషించబడుతూ ఉంటాయి. అట్లాగే హిరణ్య గర్భుని యొక్క అగ్నితత్వ ప్రభావం చేతనే ఆ లోపల ఉన్నటువంటి జీవులన్నీ పోషించబడుతూ ఉంటాయి. సమస్త జీవులను తన లోపలికి ప్రళయ కాలంలో సంగ్రహించి వాటిని కొద్ది కాలం తన వద్దనే ఉంచుకొని తిరోధాన అనుగ్రహములు అనేటటువంటి పద్ధతిగా వాటిని కొంతకాలం మరల ఉంచుకొని మరలా సృష్టి ప్రారంభ కాలంలో వాటిని యథాతథముగా యుగవత్ సృష్టిగా విడుదల చేశాడు. అంటే సృష్టి ద్విధంబులు, క్రమ సృష్టి, యుగవత్ సృష్టి అనేటువంటి దానికి నాంది పలుకుతున్నారు ఇక్కడ గర్భిణీ స్త్రీ అని చెప్పడం ద్వారా. అంటే అర్థం ఏమిటి అంటే మానవులు మానవులనే కంటున్నారు. ఏ జాతికి ఏ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు ఆ రకమైనటువంటి వారికే జన్మనిస్తున్నారు కదా, ఇది సృష్టి ధర్మము కదా. అట్లే 84 లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి మూల స్థానములు, ఆధార బీజములు ఈ హిరణ్య గర్భస్థానంలో ఉన్నాయి. మరలా పునః సృష్టి కాలములో 84 లక్షల జీవరాశులు విడుదల చేయబడ్డాయి. అప్పుడు ఏమైందట, జీవరాశులంతా ఒకేసారి ఉద్భవించాయి. మీ డార్విన్ థియరీ ఇక్కడ పోయిందనమాట. అంటే క్రమశః అమీబా నుంచి మానవుడు పుట్టి వరుసగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు. పరిణామ కాలంలో కోతి నుంచి మానవుడు వచ్చాడు. అలా రాలేడు అంటుంది బ్రహ్మాండ పురాణం. ఈ హిరణ్య గర్భుడు విడుదల చేసేటప్పుడు ఏకకాలంలో అందరినీ విడుదల చేశాడు. గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపము కలిగినటువంటి శిశువులను తాను ఎలా కన్నదో అట్లే ఆ దైవీ సృష్టి కూడా, దైవీ మానవుడు కూడా అదే కాలంలో ఉద్భవించాడు. ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే కృతయుగ కాలం అని అన్నాం. కాబట్టి అప్పుడున్న మానవులందరూ ఎవరు అంటే దైవీ మానవులు ఉన్నారు. అందరికీ దివ్యత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు, అందరికీ తమ గర్భస్థానమైనటువంటి తమ ఆధార స్థానమైనటువంటి హిరణ్మయ కోశమే, హిరణ్య గర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వాడు. ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వాడు. వాడు క్షరపురుష స్థితికి పడిపోయినటువంటి మనలాంటి కలియుగ పురుషులు కాదు. ఈ కలియుగంలో శరీరమే నేననేటటువంటి అభిమాన బలం బలపడిపోవడం వలన, తాదాత్మ్యతా బలం బలపడిపోవడం వలన, కేవలం శరీర భావము మాత్రమే మిగిలి ఉండటం వలన క్షరపురుష స్థితికి దిగజారిపోయినటువంటి బౌద్ధిక మనస్తత్వం ఉండటం చేత వీళ్ళు క్రమానుగతిలో కింద నుంచి పైకి తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుష స్థితికి ఎదగడానికే నానా తంటాలు పడుతున్నారు. బ్రహ్మనిష్ఠులు అగడానికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి జీవితకాలం సరిపోవడం లేదు. కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానంతో ఉండటం చేత వాళ్ళ లక్ష్యం పరమాత్మే అయ్యున్నది. కాబట్టి వేదములు ఉద్భవించినటువంటి కాలంలో అందరూ కూడా బ్రహ్మజ్ఞానులే. అందువల్ల వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే బయలు. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే ఆ రకంగా వాళ్ళు ఎవరైతే నిర్ణయాత్మకంగా పరమాత్మ స్థితిని రక్షించినటువంటి వారు ఉన్నారో, జన్మరాహిత్య స్థితిని రక్షించినటువంటి వారు ఉన్నారు. అందుకని తత్వశాస్త్రములన్నీ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మరాహిత్యాన్ని లక్షించేటటువంటి విధానాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు గాని లేదా వేదాంత విద్య గాని బ్రహ్మసూత్రాలు గాని ఇవన్నీ కూడా బ్రహ్మనిష్టని బలపరిచి అక్కడి నుంచి పరిణామం చెందేటటువంటి చిట్ట చివరి దివ్యయానాన్ని అందించేటటువంటి మార్గదర్శన సూత్రాలుగా మనకు అందించారు. అందువలనే ఈ హిరణ్మయ కోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్యయానమునకు ఆధారభూతమైనటువంటి స్థితి.
కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఈ హిరణ్య గర్భ స్థితిని అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది సాధకులందరికీ కూడా. ఋషులు అయిపోతారనమాట. అప్పుడు ఎవరైతే ఈ హిరణ్య గర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మనిష్ఠులై మహర్షులు అవుతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయ కోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, యజ్ఞంలో అంటే ఋత్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని అది పనికిరాదన్నమాట. అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉన్నదన్నమాట. అందువలన అరణిని మధిస్తూ ఉంటారు. ఎక్కడైనా మీరు యజ్ఞం చేసే చోట మొట్టమొదటి అంకురారోపణ తర్వాత చూస్తే అక్కడ అరణిని మధిస్తారు ముందుగా. అరణి అంటే అర్థం ఏమిటంటే రావి జువ్వి అనేటటువంటి కర్రలు ఉన్నాయి. ఈ రావి జువ్వి కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి వాటిని పైన పెట్టి మధిస్తారు అన్నమాట. ఆ పైనుంచి ఒక కర్ర ఉంటుంది, కింద ఒక కర్రలో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో బర్మా తిప్పినట్టుగా ఎడ్లబొత్తుడు బర్మా తిప్పినట్టుగా వడ్రంగి అది బాగా బలవత్తరంగా తిప్పుతారు. ఆ రాపిడి వలన ఈ కర్ర రాపిడి వలన రెండు కర్రల లోపల అంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నం. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఒక దూది ద్వారా మండించి ఆ దూది ద్వారా మండినటువంటి అగ్నిని ఇతరత్ర హవన ద్రవ్యాలను మండింపజేసి అట్టి అగ్నిని తీసుకుని వచ్చి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఈ రకంగా ఋత్విక్కులు అరణి చేత మధించబడినటువంటి అగ్ని ఎలా అయితే వాళ్ళు కాపాడుకుంటూ ఎప్పటి నుంచి ప్రారంభమైనది ఋగ్వేద కాలం నుంచి ప్రారంభమైంది. కృతయుగ కాలం నుంచి ఈ యజ్ఞ విధానం ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుంచి అనుచానంగా సాంప్రదాయంగా గురు శిష్య పారంపర్యంగా ఈ అరణి ద్వారా అగ్నిని మధించేటటువంటి అగ్ని ద్యోతక విధానాన్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఏమిటి అసలు ఈ అరణి? దీంట్లో ఉన్న తాత్విక దృక్పథం ఏమిటి అంటే ఆ రెండు భాగములు ఏవైతే ఉన్నాయో కింది భాగమేమో జీవాత్మ, పై భాగమేమో పరమాత్మ. పరమాత్మ యొక్క ప్రభావం చేత జీవాత్మ నడపబడుతూ ఉన్నది. పరమాత్మ జీవాత్మ ఏదైతే ప్రత్యేగాత్మ పరమాత్మ ఉన్నాయో ఈ రెండింటి మధ్యలో అగ్ని ఉన్నది. అగ్ని చేతనే సర్వసృష్టి పోషించబడుతున్నది, సర్వసృష్టి సృష్టించబడుతున్నది, సర్వసృష్టి లయించబడుతున్నది. పునః ప్రాదుర్భవించేది కూడా ఆ అగ్ని వలనే. కాబట్టి అట్టి అగ్ని స్థానమును అట్టి అగ్ని యొక్క స్థితిని తెలుసుకోవలసినటువంటి అవసరం అందరికీ ఉన్నది. దీనినే అందుకనే చయన విద్య, అగ్ని విద్య అనే నామాంతరములు కూడా ఉన్నాయి. సాధకుడు తన లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మితాహారంతో పోషించుకోవాలి. అధికమైన ఆహారాన్ని తినకూడదు. ఎవరైతే అధికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో వారు శరీర భావాన్ని, శరీర తాదాత్మ్యతని సులభంగా పొందుతారు. కారణం అందుకే భోజనం ఫుల్గా తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర అనేటటువంటి మత్తు శరీర భావం చేతనే కలుగుతుంది. ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే నిద్ర కూడా శరీర తాదాత్మ్యత ప్రభావం చేతనే ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తులై ఉన్నారో వారికి నిద్ర అనేది ఉండదు. వారు ఎప్పుడు తురియ నిష్టలో ఉంటారు. అట్టి తురియ నిష్ట యందు శరీరమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు జరుగుతూ ఉన్నప్పటికీ తాను విలక్షణుడై ఉండుట చేత, తాను సాక్షిభూతుడై ఉండుట చేత, తాను సాక్షి మాత్రుడై ఉండుట చేత సదా హిరణ్మయ కోశమందు రమించేటటువంటి లక్షణం కలిగి ఉండటం చేత, సదా అగ్నిదీప్తిని కలిగి ఉండటం చేత, సదా స్వయం ప్రకాశాన్ని కలిగి ఉండటం చేత
ఆ సుషుప్త్యావస్థ యొక్క చీకటిని, అజ్ఞానాంధకారాన్ని తాను అనుభవించడు. దీనికి ఉపమానం ఎట్లా అంటే, సూర్యుని యందు చీకటి అయ్యే అవకాశం ఉందా అంటే ప్రళయకాలంలో తప్ప సూర్యుని యందు చీకటి ఏర్పడదు. కాబట్టి సూర్యస్థానంలో ఎట్లా అయితే చీకటి ఏర్పడదో అట్లే తురియనిష్ఠుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడైనటువంటి, జీవన్ముక్తుడైనటువంటి, హిరణ్య గర్భస్థితిని సాధించినటువంటి, సిద్ధించినటువంటి మహానుభావుడు ఎవరైతే, మహర్షి ఎవరైతే ఉన్నారో అతడికి అజ్ఞానాంధకారం అనే సుషుప్త్యావస్థ లేదు. కేవలము భౌతికమైనటువంటి శరీరము తనకు తా చైతన్యవంతమొకట గాని, తనకు తా విరమించటం గాని ఒక పనిముట్టు వల్లే జరుగుతూ ఉంటుంది. జరగటమే ఉంటుంది గాని అతను అవస్థాత్రయమునకు లొంగుట ఉండదు. ఈ రకంగా అగ్నిని మనం ఆశ్రయించి, అగ్నిని ఆరాధించి, ఆ అగ్ని యొక్క ఆధారంగా ఆ హవ్యవాహనుడు అనగా ఆయన పేరు హవ్యవాహనుడు, ఈ అగ్ని యందు అర్పించబడేటటువంటి సమస్తము కూడా హవిస్సులు. వీటిని ఆధారంగా మనం దివ్యత్వాన్ని పొందటానికి శ్రోతస్సులు అంటారు. ఈ రకంగా హవిస్సులే వారి దివ్యత్వాన్ని సాధించినప్పుడు శ్రోతస్సులు అవుతున్నాయి. అంటే శృతి భాగములు ఏవైతే శ్రోతస్సులు అవుతున్నాయో ఆ శృతి భాగములన్నీ కూడా ఏ పరమాత్మనైతే కీర్తిస్తూ ఉన్నాయో, ఏ పరమాత్మనైతే నిర్ణయిస్తూ ఉన్నాయో, ఏ పరమాత్మ స్థితిని ఆశ్రయిస్తున్నాయో అట్టి పరమాత్మను నేనే అనేటటువంటి స్థితికి చేరాలి. అలా ఎవరైతే సిద్ధస్థితిని పొందుతారో, అలా ఎవరైతే దేశికేంద్రుడైనటువంటి స్థితిని సాధిస్తారో, అలా ఎవరైతే అఖండ ఎరుకైనటువంటి పరబ్రహ్మమును దాటుతారో, లేని ఎరుకైనటువంటి పరబ్రహ్మమును దాటుతారో, పరమాత్మ స్థితిని దాటి బయలనేటటువంటి స్థితికి చేరతారో, ఇట్టి అధియజ్ఞాగ్నిని జాగరణశీలురైన ఋత్విక్కులు ప్రతినిత్యము కాపాడుచున్నారు. కాబట్టి ఈ యజ్ఞాని పేరు, ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని ఈ ఆంతరిక యజ్ఞం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. ఈ తురియనిష్ఠ అనేటటువంటి ఆంతరిక యజ్ఞం నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అట్లా ఈ ఆంతరిక యజ్ఞంలో ఎవరైతే తనను తాను లేకుండా చేసుకుంటున్నాడో, తనను తాను దగ్ధం చేసుకుంటూ ఉన్నాడో, ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధము కాగా, త్రిపుటి అంతా దగ్ధము కాగా, కర్మత్రయం, దేహత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, ఈ రకంగా త్రిపుటి అంతా ఏదైతే ఉందో ఆ త్రిపుటి అంతా కూడా ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ జ్ఞానాగ్నిలో, ఈ ఆంతరిక యజ్ఞంలో దగ్ధమైపోగా జీవభావము నిశ్శేషముగా లేనిదై బ్రహ్మనిష్ఠుడు అయిపోతాడు. అప్పుడు ఈ హిరణ్య గర్భస్థితిని సాధిస్తాడు. తురియనిష్ట చేత పొందదగినటువంటి 6వ కోశమైనటువంటి హిరణ్మయ కోశము, ఈ హిరణ్య గర్భస్థితి అత్యుత్తమమైనటువంటి బ్రహ్మనిష్టకు ఆశ్రయమైనటువంటి స్థితి. ఈ హిరణ్య గర్భస్థితి నుంచి ఏ జ్ఞానాగ్ని ద్వారా అనంతంగా ఉన్నటువంటి, అవధులు లేకుండా ఉన్నటువంటి అనంత విశ్వము కూడా దగ్ధమైపోయింది. మరలా సంచితం ఎట్లా అయితే లేకుండా పోయిందో, జ్ఞానపరమైనటువంటి రుణానుబంధం ఎట్లా అయితే లేకుండా పోతుందో, అట్లే అఖండ విశ్వము కూడా ఈ హిరణ్య గర్భస్థితి యందు లయమైపోతున్నటువంటి ఆ లయస్థితిని తాను దర్శన విధిగా దర్శిస్తాడు. అట్లా విరాట్ రూపముగా ఉన్నటువంటి అనంత విశ్వము ఈ అగ్ని యందు లేకుండా, అప్పుడు ఈ అగ్ని, ఈ హిరణ్మయ కోశమే పరమాత్మగా మారిపోతుంది, పరబ్రహ్మము అయిపోతుంది, అఖండ ఎరుక, లేని ఎరుక అయిపోతుంది. ఆ రకంగా పూర్ణ గురు సహాయంతో అనంత విశ్వము పిల్లలాటల వలె తోచేటటువంటి ఎరుక లేని పద్ధతి, సంకల్పము సంకల్పాతీతము, శూన్యము శూన్యాతీతము లేకుండా పోవుట అనేది శూన్యం.
అలా లేకుండా ఎరుక లేకుండా పోవుట శూన్యాతీతం, లేనెరుక అవుట శూన్యాతీతం. అలాగే కాలాతీతం, కాలుని సహాయ సహకారములతో, కాలుని అనుగ్రహంతో, ఆ కాలపురుషుని యొక్క కృపచేత ఈ ఎరుకని, అఖండ ఎరుకని దాటి బయలు అనేటటువంటి దర్శనాన్ని పొంది ఆ బయలు స్థితిలోకి చేరిపోతారు. ఈ రకంగా దేశికులై బట్ట బయలైనటువంటి దేశికేంద్రుల కృప చేత ద్వాదశి, షోడశి, పంచదశి అనేటటువంటి ఉపదేశం చేత దేశికేంద్రులుగా వీరు కూడా పరిణామం సాధిస్తారు. ఆ రకంగా జన్మరాహిత్య స్థితిని పొందుతారు. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వగామి అయినట్టు అవ్వవలసినటువంటి అవసరం మానవులందరికీ ఉన్నది. ఇట్టి జన్మరాహిత్య స్థితిని సాధించుటకు ఊర్ధ్వగాములుగా ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణాన్ని, అంతర్ముఖమైనటువంటి ప్రయాణాన్ని పూర్తి చేసేటటువంటి భాగంలో హిరణ్మయ కోశం నుంచి బట్టబయలు వరకు ఏదైతే ఉన్నదో అది ప్రత్యేక పరమాత్మల అభిన్నులని తెలియటమే కాక పరమాత్మ స్థితిని కూడా లేనిదని నిరూపించేటటువంటి పద్ధతిని ఇక్కడ సూచనగా ప్రతిపాదిస్తూ ఉన్నారు. కాబట్టి అటు ఉత్తమమైనటువంటి ఊర్ధ్వలోక ప్రయాణాన్ని ఏదైతే సూచిస్తూ ఉన్నదో అటు ఊర్ధ్వలోకములు గాని, హిరణ్య గర్భస్థానం నుంచి దిగువకున్నటువంటి అనంత విశ్వరూప ప్రయాణం ఏదైతే ఉందో ఈ అధోలోకములు గాని, ఈ సమస్తము కూడా ఆ హిరణ్య గర్భస్థానమును ఆధారముగా చేసుకుని ప్రయాణం వివరించబడుతుంది, పరిణామం వివరించబడుతుంది. కాబట్టి తప్పక సాధకులందరూ ఈ హిరణ్య గర్భ స్థితిని అనుభూతిగా పొందవలసినటువంటి అవసరం ఉన్నది. వారే బ్రహ్మనిష్ఠులు, వారే తదుపరి ప్రయాణమైనటువంటి పరబ్రహ్మనిష్ట, ఆ తదుపరి జన్మరాహిత్య స్థితిని సాధించగలుగుతారు. తర్వాత చదువు. అలాగే అగ్ని కట్టెలయందు గూఢముగా వ్యాపించియున్నటుల పరమాత్మ అంతటను వ్యాపించియున్నారు. కట్టెలను మధించుట చేత అగ్ని బయల్పడునట్లు ప్రాణాయామాది అభ్యాసముల చేత చిత్తైకాగ్రతను పొంది అట్టి ఏకాగ్రత చిత్తంతో ధ్యానమను మథనము ద్వారా పరమాత్మ సాక్షాత్కారమగును. ఎట్లా పరమాత్మ సాక్షాత్కరింప చేసుకోవాలి అనేది ఈ అరణి మథనం ఎట్లా అయితే చేస్తున్నారో ఆ అరణి మథనాన్ని ఆధారంగా తీసుకుని ఆ అగ్నిని ఎట్లా అయితే మనం పొందుతున్నామో అట్లాగే ప్రాణాయామాది అభ్యాసముల చేత చిత్తైకాగ్రతను పొంది, అంటే యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనే అష్టాంగ యోగ విధిని, యోగాష్టాంగ యోగ విధిని, జ్ఞానాష్టాంగ యోగ విధిని ఎవరైతే ఆశ్రయించి తన లోపల ఉన్నటువంటి పరమాత్మను ఏకాగ్ర చిత్తంతో నిరంతర ధ్యానశీలి అయినటువంటి మథనంతో ఆ ధ్యానం అనే మథనాన్ని చేయాలి. ధ్యానం అంటే వాళ్ళందరూ కూడా విశ్రాంతికి స్థానముగా, నిద్రపోవడానికి స్థానముగా, చిత్త ఉపశాంతికి స్థానముగా భావించేటటువంటి కాలం వచ్చేసింది ఈ కలియుగం. హాయిగా ధ్యానం చేయండి అమ్మా, విశ్రాంతి తీసుకోండి, మామూలుగా మీరు నిద్రపోయేది 6 గంటలు నిద్రపోయే బదులు ధ్యానం 1 గంట చేయండి సరిపోతుంది అనేటటువంటి బౌద్ధిక స్థాయికి పడిపోయినటువంటి యుగంలో ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం. కానీ నిజానికి ధ్యానం అనేటటువంటిది ఆ అరణి వంటి మథనం వంటి జీవాత్మ పరమాత్మల మధ్య జరిగేటటువంటి ఒక వారధి లాంటిది. కాబట్టి ధ్యానం అనేటటువంటి సాధన ద్వారా, ధ్యానం అనేటటువంటి మథనం ద్వారా పరమాత్మ సాక్షాత్కారాన్ని, ముందుగా ఈ హిరణ్య గర్భస్థితి యొక్క సాక్షాత్కారాన్ని మానవుడు సాధించాలి, బ్రహ్మ సాక్షాత్కార అనుభవాన్ని సంపాదించాలి. కాబట్టి ధ్యానం అంటే నిద్రపోయేదో, విశ్రాంతి తీసుకునేదో, ఉపరమించేదో
అటువంటి శరీర స్థానం నుంచి మనసు అనేటటువంటి స్థానం మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఇది నీ లోపల ఉన్నటువంటి జ్ఞాత అనేటటువంటి సాక్షి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ స్థితిని పొందేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికే ధ్యానమని పేరు, దానికే తారకమని పేరు, దానికే ధరణమని పేరు. కాబట్టి ఈ మథనం చేయాలి. ఎవరైతే ఈ మథనాన్ని చేస్తారో, ఎవరైతే ఆ మథనం ద్వారా ఆ మానసిక ఆశ్రయం ద్వారా సద్గురు కృపని పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ జ్ఞాత కూటస్థులు అభేదము పరమాత్మ ప్రత్యేగాత్మ అభిన్నులు అనేటటువంటి సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారు. చదువు. ప్రాణరూప హిరణ్య గర్భుడున్న అగ్నిరూప సరిగ్గా చదవడల్లా. ప్రాణరూప హిరణ్య గర్భుడును అగ్నిరూప విరాట్టును పరబ్రహ్మయే అని చెప్పగా నచికేతుడు, ఓ యమధర్మరాజా, హిరణ్య గర్భ రూపము చేతను విరాట్ రూపము చేతను ఆ పరబ్రహ్మమును ఏల ఉపదేశించెదవు? సాక్షాత్ పరబ్రహ్మమునే నాకు ఉపదేశింపుమనెను. అంతటా అందుకని నచికేతుడు ఏమని అడుగుతున్నాడు? ఏమయ్యా, మళ్ళా కింద స్థితి పై స్థితి రెండెందుకు చెప్తున్నావు? నాకు ఆ విరాట్ రూపస్థితి అవసరం లేదు అంటే అర్థం ఏమిటట? ఆ నచికేతుడు బ్రహ్మనిష్ఠుడై ఉండబట్టి సరాసరి పరమాత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుతున్నాడు. సరాసరి పరమాత్మ స్థితిని తెలుసుకోగోరుతున్నాడు. సరాసరి పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అడుగుతున్నాడు. ఎందుకనిట? తనకు సాధ్యమైపోయిన దాన్ని మరల చెప్పడం ఎందుకు? బ్రహ్మగారు ఏం చేశారట? విరాట్ రూపాన్ని ప్రతిపాదిస్తూ ఆ విరాట్ రూపానికి లక్ష్యంగా పరమాత్మ స్థితిని పరబ్రహ్మ స్థితిని చెప్పారు. కాబట్టి నాకు ఈ విరాట్ రూపస్థితి అవసరం లేదు. ఎందుకని? నేను అయ్యి వచ్చాను ఆల్రెడీ. ఎందుకని? నేను తురియ నిష్టలో ఉండబట్టే యమధర్మరాజును దర్శించగలిగేటటువంటి సమర్థనీయుడై వచ్చాడు. కాబట్టి తనకున్నటువంటి మహాకారణ స్థితిని ఏదైతే ఆ మహర్షిత్వ స్థితి ఏదైతే ఉందో, బ్రహ్మజ్ఞాన స్థితి ఏదైతే ఉందో, ఆ బ్రహ్మజ్ఞాన స్థితి గురించి తనకు కర్తనామలకంగా తెలుసు. కాబట్టి తాను పొందవలసినటువంటి లక్ష్యార్థం గురించే ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ వాచ్యార్థంగా నాకంతా తెలుసు. ఏమిటి? విశ్వతైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మలు, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు, అందులో ఈ విరాట్ రూప విశేషం అంతా కూడా నాకు తెలిసింది. కాబట్టి నేను తెలుసుకోగోరుతున్నది ఏమిటి అంటే పరబ్రహ్మణ సాక్షాత్కార దర్శనమైనటువంటి పరమాత్మ స్థితిని గురించి నాకు ఉపదేశించండి అని వినయంతో యమధర్మరాజుని అడుగుతూ చదువు. చదువమ్మా. అంతటా యమధర్మరాజు, ఓ నచికేతా, ఆ పరబ్రహ్మము మనోవాక్కులకు అతీతముగా ఉన్నది. రూపము గుణము గల వానినే శబ్దము బోధించగలుగుచున్నది. రూపరహితమైనటువంటి గుణరహితమైనటువంటి పరబ్రహ్మమును బోధించుటకు శబ్దము సమర్థము కాదు. అందుచే విశేషములతో కూడిన హిరణ్యగర్భ విరాడాది రూపముల ద్వారా నిర్గుణ పరబ్రహ్మము యొక్క
వాస్తవ రూపమును నీవు తెలిసికొనుమనెను. ఆగమ్మ. ఇట్లా బాబు నచికేత, నీవు తెలుసుకోవాలి అనుకుంటే మనోవాగతీతమైనటువంటి పరమాత్మని, పరబ్రహ్మముని మనస్సు ద్వారా, వాక్కు ద్వారా తెలుసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. కారణం ఏమిటంటే ఈ మనస్సు, వాక్కు శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తాయి. శబ్దాతీతమైనటువంటి దానిని గ్రహించగలిగేటటువంటి శక్తి వీటికి లేదు. కాబట్టి శబ్దాతీతమైనటువంటి పరబ్రహ్మము, పరమాత్మ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే పద్ధతి కావాలి. ఎవరైతే వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, వాక్కును తీసుకెళ్లి మనస్సంయమనందు, మనస్సునందు సంయమించినటువంటి వాడైనాడు. అట్లాగే మనసును తీసుకెళ్లి బుద్ధి యందు, బుద్ధిని మహత్తత్వమందు, మహత్తత్వమును అవ్యక్తమునందు, అవ్యక్తమును ప్రత్యేగాత్మయందు సంయమింపజేసేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో ఆ రకమైనటువంటి సాధనాక్రమం సాధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంయమన విద్య చేత, ఆ అధియజ్ఞం చేత, ఆ ఆంతరిక యజ్ఞం చేత, ఆ జ్ఞాన యజ్ఞం చేత ఆ రకమైనటువంటి నిర్ణయానుభూతిని పొందినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌనం అనేటటువంటి ఆశ్రయం ద్వారా, శబ్దాతీతమైనటువంటి పద్ధతి ద్వారా ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. బోధించాలి అంటే మరి ఓ మెట్టు దిగొచ్చి వాక్ రూపంగా బోధించాలి, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినప్పుడు ఓ మెట్టు పరమాత్మ స్థితి నుంచి కిందకి దిగిపోయి విరాట్ రూపంగా, హిరణ్య గర్భముగా దానిని బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. హిరణ్య గర్భ స్థితి దాటిన తర్వాత బోధించడానికి అవకాశం లేదు. అవ్యాకృత పరమాత్మల గురించి బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరైనా బోధిస్తున్నారు అన్నా కూడా అది వాచ్యార్థమును తెలియజెప్పడమే కానీ లక్ష్యార్థమును తెలియజెప్పడం కాదు. లక్ష్యార్థమును మౌన వ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతని ఇక్కడ అందిస్తున్నాను. కారణం ఏమిటట? దానికి రెండు లక్షణాలు. దానిది రూపరహితమైనటువంటిది, గుణరహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించడానికి శబ్దము సమర్థము కాదు. ఆకాశ గుణకమైనటువంటి శబ్దము పంచభూతాత్మకమైనటువంటి పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే గాని అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును, దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించడానికి వీలు కాదు. కాబట్టి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే నీవు తప్పక మౌన వ్యాఖ్యని ఆశ్రయించాలి అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మం యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్య గర్భ విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నువ్వు దాన్ని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూ ఉన్నారు. చదువు. నచికేతా, ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని అతిక్రమించుటకు దేవతలు కూడా సమర్థులు కారో అతనిని బ్రహ్మమని తెలిసికొనుము. ఇచ్చట ఏది కలదో అచటను అది ఏ కలదు, అచట ఏది కలదో ఇచటను అది ఏ కలదు. ఎవరు ఈ విషయమును అనేకముగా చూచుచున్నారో వారు మరల
జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు. జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష సాక్షి అని, కర్మ సాక్షి అని, కర్తవ్య సాక్షి అని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలువబడుతున్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయము హిరణ్మయ కోశ స్థానము కూడా అది. కాబట్టి అది బ్రహ్మము. అలా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఆ హిరణ్మయ స్థానంలో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ మరల సృష్టి పునఃప్రాదుర్భవించే కాలంలో ఎట్లా అయితే మరల పునఃసృష్టి జరుగుతున్నదో, అక్కడ సృష్టి యొక్క క్రమ విధానం ఎట్లా ఉన్నదో ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడా, భూమి మీద జరిగేటటువంటి సృష్టి కూడా అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడా అదే తీరుగా ఉన్నది. కాబట్టి అచ్చట ఏది కలదో ఇచ్చట కూడా అదే కలదు, ఇచ్చట ఏది కలదో అచ్చట కూడా అదే కలదు. అనగా ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏకాత్మతా భావన తెలుస్తుంది. ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతారు. జ్ఞాత కూటస్థుడు, బింబ ప్రతిబింబ సమానులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతారు. దైవము బింబము, జీవుడు ప్రతిబింబము, ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా. కాబట్టి భౌతికంగా స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వెంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమై, అతి సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమై ఈ భౌతికత చేత గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్దాతీతమైనటువంటి, గుణరహితమైనటువంటి, రూపరహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మణ్యమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞాన యజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునేటువంటి పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటువంటి పద్ధతిలో నాహంగా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి. అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని గనక ఆశ్రయించినట్లయితే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడవాలి. కాబట్టి పంచభ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినటువంటి జీవేశ్వరో భిన్న, జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్
దృశ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందమ్మా? ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా?